ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ జై తారక్ అని కామెంట్ చేయండి. 350 కోట్ల సింహాసనంపై ఎన్టీఆర్ కూర్చోవడానికి మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ చేయండి. దేవర 6 డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. సో దేవర ఫస్ట్ డే అయితే 172 crores వచ్చాయి, సెకండ్ డే 21 crores అయితే వచ్చాయి, థర్డ్ డే 61 crores అయితే వచ్చాయి, ఫోర్త్ డే 30 crores అయితే వచ్చాయి, ఫిఫ్త్ డే 20 crores అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు, సిక్స్త్ డే నిన్న అయితే 42 crores అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇదంతా కలిపితే 396 అక్షరాల 396 కోట్లు గ్రాస్ అయితే కొల్లగొట్టింది అని చెప్పుకోవచ్చు. ఇది ఊర ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రోజు నుంచి చిన్నపిల్లలకి అందరికీ హాలిడేస్ అయితే ఇచ్చారు, దసరా హాలిడేస్. ఈ రోజు నుంచి ఇంకా కుమ్ము పడేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్, మ్యామ్ మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో ఊర మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ర్యాంపేజ్ ఎప్పుడు రాదు, ఎప్పుడు రాలేదు. 500 crores సింహాసనంపై ఎన్టీఆర్ కూర్చోబోతున్నారని మనం పక్కన బందిగా తెలుస్తుంది అనమాట. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ 350 కోట్ల సింహాసనంపై కూర్చున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సింగిల్ సోలో హీరోగా ఇది చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే RRR దృష్టి అయితే చాలా తక్కువ అమౌంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. రాజమౌళి RRR లేకుంటే ఈ మూవీ ఎన్టీఆర్కి ఎంతో మైలేజ్ ఇచ్చేదని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ మైలేజ్ అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం RRR ఆల్రెడీ చూసాం, 1100 కోట్లు 1200 కోట్లు కొల్లగొట్టింది. సో దానికి ఇది ఇంచుమించు దాని రేంజ్లో కాకుండా దాని హాఫ్ రేంజ్లో కూడా వెళ్ళలేదు. సో అలా చాలా మైనస్ బ్యాక్ డ్రాప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ సో ఏమాత్రం తీసుకోని విధంగా 350 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో దీన్ని అయితే పక్కా దేవర 2 ఒక 700 నుంచి 1000 crores అయితే కొడుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అనమాట. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్. ఓకే గైస్, సెండ్ ఆఫ్ మ్యారేజ్ అఫీషియల్ ఛానల్.